హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో మనకి ఫెస్టివల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఈచ్ స్టేట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే RPF కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి PDFస్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన PDFs అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ PDFస్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ NTPCకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో మనం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రీసెంట్లీ హరేలా ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల హరేలా అనేటువంటి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. సో ఇది ఇటీవల జరుపుకున్న మనకి ఎవ్రీ ఇయర్ జరుపుకునేటువంటి పండుగ కాబట్టి సో ఈ ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి హరేలా అనేటువంటి ఒక పండుగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారనమాట. సో ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క హరేలా అనేటువంటి పండుగని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారనేటువంటి దానితో పాటు అసలు ఈ పండుగ ప్రత్యేకత ఏంటి, ఎందుకు జరుపుకుంటారనేది కూడా మీకు తెలుసుకోవాలి. క్వశ్చన్స్ మనకి ఆ విధంగానే ఇస్తారు. సో పలానా రాష్ట్రంలో ఒక పండుగను పర్టికులర్ సందర్భంలో జరుపుకుంటారు, ఆ పండుగ ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. సో ఈ హరేలా అనేటువంటి పండుగను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎందుకు జరుపుకుంటారనేది చూసుకుంటే, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టైమ్ ఫర్ ది స్టేట్స్ అగ్రికల్చర్ యాజ్ ఇట్ మార్క్స్ ది హరేలా derived from the Kumaoni word Haryala meaning day of green, believed to have originated in Kumaono region. ఓకే, చూసుకున్నట్లయితే ఆ రాష్ట్రంలోని వ్యవసాయానికి సంబంధించి అది ఒక ముఖ్యమైనటువంటి సమయం అనమాట. ఇది కుమావోని అనేటువంటి పదం నుండి, హర్యాలా అనేటువంటి పదం నుండి ఉద్భవించినటువంటి హరేలా అనేటువంటి ఫెస్టివల్ అనమాట. దీని అర్థం ఏంటంటే డే ఆఫ్ గ్రీన్, అంటే పచ్చని దినం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో కుమావోస్ అనేటువంటి ప్రాంతంలో ఉద్భవించినటువంటి యొక్క పండుగ అనమాట ఇది. సో ఇది చూసుకున్నట్లయితే ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ అనమాట. సో ఎప్పుడైతే వ్యవసాయానికి సంబంధించి ఆ యొక్క పంటలు వేస్తారో ఆ పంట వేసే సందర్భంలో ఆనందంతో చేసుకునేటువంటి పండుగ ఈ హరేలా అనేటువంటి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ హెమీస్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో హెమీస్ అనేటువంటి పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. ఇది హెమీస్ అనేటువంటి పండుగ లడక్ రీజియన్లో జరుపుకుంటారండి. లడఖ్లో జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే మనకి టిబెటన్ బుద్ధిజం వాళ్ళు దీన్ని బాగా ఈ యొక్క హెమీస్ అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో ఈ పండుగ గురించి మనకి రీసెంట్గా జరిగిన SSC గ్రూప్ డి ఎగ్జామినేషన్స్లో అడిగారు, SSC GD ఎగ్జామినేషన్స్లో అడిగారు. దానితో పాటు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి SSC MTS ఇంకా రైల్వే ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఈ యొక్క హెమీస్ అనేటువంటి పండుగని లడాక్ రీజియన్లో జరుపుకుంటారండి. టిబెటన్ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు హెమీస్ అనేటువంటి పండుగని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ హుల్ దివస్? ఇటీవల ఏ రాష్ట్రం హుల్ దివస్ను జరుపుకుంది అని చెప్పేసి అడిగారు. ఈ యొక్క హుల్ దివస్ అనేటువంటి ఈ పండుగను జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారనమాట. సో ఇది ప్రతి సంవత్సరం జూన్ 30న జరుపుకునేటువంటి పండుగ. 1855 స్వాతంత్ర ఉద్యమానికి గుర్తుగా గిరిజన వీరులు సిద్ధో, కాన్హో, చంద్, భైరవ్ నేతృత్వంలో ఈ యొక్క
1855 స్వాతంత్ర ఉద్యమానికి గుర్తుగా జరుపుకునేటువంటి పండుగ హుల్ అనేటువంటి పండుగ అనమాట. హుల్ దివస్ అనేటువంటి పండుగ. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ త్రిశూర్ పూరం హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ఇటీవల త్రిశూర్ పూరం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో త్రిశూర్ అనేది కేరళలోని ఒక జిల్లా అనమాట. సో ఇది కేరళ రాష్ట్రంలో జరుపుకునేటువంటి ఫెస్టివల్. సో ఇది చూసుకున్నట్లయితే త్రిశూర్ పూరం వార్షిక హిందూ దేవాలయ పండుగ అండి. ఇది యాన్యువల్ హిందూ టెంపుల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే వడక్కునాథన్ ఆలయంలో ఇది నిర్వహించబడుతుంది. వడక్కునాథన్ అనేటువంటి పర్టికులర్ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయంలో ఈ యొక్క త్రిశూర్ పూరం అనేటువంటి పండుగను జరుపుకుంటారు. సో ఈ విధంగా మేము విత్ ఇమేజెస్తో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇద్దరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ మెటీరియల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు 199 రూపీస్ కోర్సులో డైలీ రైల్వే ఆర్పిఎఫ్కి సంబంధించి షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి బిట్స్తో పాటు ఆ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు 20,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే బిట్స్ యొక్క పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే స్టాటిక్ జీకే 28 టాపిక్స్ ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ 2025 వరకు ఉన్నాయి. అపాయింట్మెంట్స్ రీసెంట్ అపాయింట్మెంట్స్ జనవరి వరకు జరిగినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే మీకు రైల్వే ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ది చిత్రాయి కార్ ఫెస్టివల్? చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఏ రాష్ట్రం చిత్రాయి కార్ ఫెస్టివల్ని జరుపుకుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ అనమాట. ఇది మీనాక్షి సుందరేశ్వరర్ టెంపుల్లో జరుపుకునేటువంటి పండుగ అనమాట. ఓకే, మీనాక్షి సుందరేశ్వర ఆలయంలో జరుపుకునేటువంటి పండుగే ఈ చిత్రాయి కార్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. ఓకే, చిత్రాయి కార్ ఫెస్టివల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ గంగోర్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ బై విచ్ స్టేట్? ఓకే, ఇటీవల గంగోర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి రీసెంట్గా రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో నిన్న కాక మొన్న జరిగినటువంటి పర్టికులర్ షిఫ్ట్స్లో ఒక షిఫ్ట్లో వచ్చిందండి గంగోర్ అనేటువంటి పండుగ గురించి. సో ఇక్కడ చూడండి, మేము మెటీరియల్స్లో ఇచ్చేటువంటి ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ మెటీరియల్లో ఉన్నటువంటి ఒక గంగోర్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి బిట్ కూడా మనకి ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి గంగోర్ అనేటువంటి ఫెస్టివల్ని రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకే, రాజస్థాన్ అనేటువంటి స్టేట్లో జరుపుకుంటారు. సో ఇది చూసుకున్నట్లయితే లార్డ్ శివ గాన్ అండ్ గాడెస్ పార్వతి గౌరీ, ఓకే, రెండు కలిపితే గంగోర్ అని చెప్పేసి అంటారు. ఓకే, లార్డ్ శివ గాన్ అలాగే గాడెస్ అయినటువంటి పార్వతీదేవిని గౌరీ అని చెప్పేసి పిలుస్తారు కదా. సో ఈ రెండు కలిపితే గంగోర్ ఫెస్టివల్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో రాజస్థాన్కి సంబంధించిన అదర్ ఫెస్టివల్స్ చూసుకుంటే గంగోర్తో పాటు తీజ్, బుండి, పుష్కర్ ఫెయిర్ అని చెప్పేసి అంటారు. సో ఇవి రాజస్థాన్లో బాగా జరుపుకునేటువంటి పండుగలు. గంగోర్, తీజ్, బుండి, పుష్కర్ ఫెయిర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది మనకి ఇక్కడ శివుడు పార్వతీదేవుల్ని పూజిస్తూ గంగోరి అనేటువంటి ఒక ఫెస్టివల్ని జరుపుకుంటారు. సింపుల్గా గంగోర్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో రాజస్థాన్ రాష్ట్రంలో మరికొన్ని పండుగలు గంగోర్, తీజ్, బుండి, పుష్కర్ ఫెయిర్ అనేటువంటి పండుగలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 34th సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? 34వ సెంగ్ కిహ్లాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారనమాట. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి పండుగలు ఇవి. సో ఇవి కాశీ ట్రైబ్స్ వారు జరుపుకుంటారు. ఓకే, కాశీ తెగలకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఉత్తరప్రదేశ్లో ఈ 34వ సెంగ్ కిహ్లాంగ్ అనేటువంటి పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ లాంగ్ టే ఫెస్టివల్? ఇటీవల ఏ రాష్ట్రం లాంగ్ టే అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంది అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క లాంగ్ టే అనేటువంటి ఫెస్టివల్ను అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ప్రజలు జరుపుకుంటారు. ఓకే, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలు జరుపుకునేటువంటి పండుగ లాంగ్ టే అనేటువంటి ఫెస్టివల్ అనమాట. సో నైషిష్ అనేటువంటి తెగలు, ఓకే, నైషిష్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ట్రైబ్స్ ఈ యొక్క లాంగ్ టే అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఓకే, సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ దానికి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ఉగాది ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ఉగాది అనేది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 2-3 రాష్ట్రాల్లో దీన్ని జరుపుకుంటారనమాట.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉగాది అనేటువంటి ఫెస్టివల్ని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి పండుగ. సో పైన తెలిపినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా రైటే. సో ఉగాది అనేది మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్ అనమాట. సో న్యూ ఇయర్ తెలుగు ఉగాది నామ సంవత్సరం అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవాలో కూడా ఈ యొక్క ఉగాది పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చప్చార్ కుట్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చప్చార్ కుట్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మిజోరాంకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలు ఈ యొక్క చప్చార్ కుట్ అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంటారండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ అనమాట. మిజోరాంకి సంబంధించినటువంటి న్యూ ఇయర్ ఫెస్టివల్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకే, స్ప్రింగ్ ఫెస్టివల్. అలాగే మిజోరాంకి సంబంధించిన కొత్త సంవత్సరం అనమాట. మనకి ఉగాది సంవత్సరం, ఉగాది న్యూ ఇయర్ ఏ విధంగా అయితే జరుపుకుంటామో తెలుగు పండుగ, తెలుగు కొత్త సంవత్సరం, అలాగే మిజోరాంకి సంబంధించినటువంటి వారు ఈ చప్చార్ కుట్ అనేటువంటి పండుగను జరుపుకుంటారు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి స్ప్రింగ్ ఫెస్టివల్ లేదా మిజోరాం న్యూ ఇయర్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. సో ఇది మిజోరాం ప్రజలు జరుపుకునేటువంటి పండుగ. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ తావీ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల తావీ అనేటువంటి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. ఈ యొక్క తావీ అనేటువంటి ఫెస్టివల్ను జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకుంటారండి. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకునేటువంటి పండుగ తావీ అనేటువంటి పండుగ. ఓకే, సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇనాగరేటెడ్ సూరజ్ కుంద్ మేళా 2024? సూరజ్ కుంద్ మేళా 2024ను ఎవరు ప్రారంభించారని చెప్పేసి అడిగారు. ఈ యొక్క సూరజ్ కుంద్ మేళా 2024ను ఎవరు ప్రారంభించారు అంటే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. సో ఈ సూరజ్ కుంద్ మేళాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే మనకి సూరజ్ కుంద్ మేళా 2024 అనేది 37th ఎడిషన్ అండి. సో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 37th ఎడిషన్ వచ్చేసి మనకి హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిందనమాట. సో దీని యొక్క థీమ్ స్టేట్ వచ్చేసి గుజరాత్. సో పార్ట్నర్ కంట్రీ వచ్చేసి టాంజానియా. సో ఈ యొక్క సూరజ్ కుంద్ మేళాకి సంబంధించి థీమ్ స్టేట్ గుజరాత్ అయితే ఈ మేళాకి సంబంధించి పార్ట్నర్ కంట్రీగా ఉన్నటువంటి దేశం టాంజానియా. జరిగినటువంటి ప్రదేశం హర్యానాలోని ఫరీదాబాద్ అనేటువంటి యొక్క ప్రాంతంలో ఈ యొక్క సూరజ్ కుంద్ మేళా 2024 జరిగింది. ఇది 37th ఎడిషన్ అనమాట. ఈ యొక్క 37th ఎడిషన్ని ఎవరు ప్రారంభించారు అంటే ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ గంగా సాగర్ మేళా 2024 హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. ఇటీవల గంగా సాగర్ మేళా 2024 ఏ రాష్ట్రంలో జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది. ఈ గంగా సాగర్ మేళా మనకి వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిందండి. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఈ గంగా సాగర్ మేళా కుంభమేళా తర్వాత 2వ అతిపెద్ద జాతర అని చెప్పేసి అంటారు. ఓకే, కుంభమేళా తర్వాత 2వ అతిపెద్ద జాతర అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో ఏటా జరుపుకునేటువంటి పండుగ అనమాట ఇది. ఓకే, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి పండుగ గంగా సాగర్ మేళా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ 4th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ ఆరెంజ్ ఫెస్టివల్? 4వ వార్షిక ఆరెంజ్ పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంది అంటే నాగాల్యాండ్ రాష్ట్రం వారు జరుపుకోవడం జరిగింది. సో 4th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ ఆరెంజ్ ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారు. సో యాన్యువల్ ఆరెంజ్ ఫెస్టివల్ని జరుపుకునేటువంటి రాష్ట్రం నాగాల్యాండ్ రాష్ట్రం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 24th హార్నిబుల్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? 24వ హార్నిబుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి నిన్న జరిగినటువంటి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఈ బిట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు చూసినటువంటి బిట్స్లో గంగోర్ ఫెస్టివల్ గురించి, హెమీస్ ఫెస్టివల్ గురించి అండ్ ఈ హార్నిబుల్ ఫెస్టివల్ గురించి మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ నుంచే 3 షిఫ్ట్స్లో 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడే మీకు తెలుస్తుంది మేము మీకు ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్స్ ఎంతగా బాగా యూజ్ అవుతున్నాయి అనేది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో నిన్న జరిగినటువంటి షిఫ్ట్లోనే ఈ యొక్క హార్నిబుల్ ఫెస్టివల్ గురించి అడిగారు. సో ప్రతి సంవత్సరం హార్నిబుల్ ఫెస్టివల్ని మనకి నాగాల్యాండ్ రాష్ట్రంలో ఈ పర్టికులర్ తెగల వారు జరుపుకుంటారనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాగాల్యాండ్ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగే హార్నిబుల్ ఫెస్టివల్. సో హార్నిబుల్ ఫెస్టివల్ వచ్చేసి యాన్యువల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 1st to 10th of December
అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది 10 రోజులు జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో 1 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ మధ్యన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సో ఇది చూసుకుంటే ఇతర పండుగలు వచ్చేసి మనకి సోకుమ్ సమయ్, హార్నిబుల్, మోట్సు, అలాగే సెక్రని అనేటువంటి పర్టికులర్ పండుగల్ని వీరు జరుపుకుంటారు. ఓకే, ఈ యొక్క నాగాలాండ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ మేరా హౌ చోంగ్బా ఫెస్టివల్ రీసెంట్లీ? ఇటీవల ఏ రాష్ట్రం మేరా హౌ చోంగ్బా అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్ స్టేట్లో అండి. సో మణిపూర్ స్టేట్లో జరుపుకునేటువంటి పండుగ మేరా హౌ చోంగ్బా అని చెప్పేసి పండుగ అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే మేరా హౌ చోంగ్బా అనేది కల్చరల్ ఫెస్టివల్ అనమాట. సో సాంస్కృతిక ఉత్సవం ఇది. సో మైతీ పీపుల్ అండ్ నాగా ట్రైబ్స్ ఈ యొక్క పండుగని జరుపుకుంటారు. మైతీ ప్రజలు మరియు నాగా తెగలు ఈ మేరా హౌ చోంగ్బా అనేటువంటి పండుగని, ఓకే, సాంస్కృతిక ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ దివ్య కళామేళ 2024 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల దివ్య కళామేళ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. సో మనకి ఈ దివ్య కళామేళ అనేటువంటి ఫెస్టివల్ వచ్చేసి త్రిపుర రాష్ట్రంలో జరుపుకున్నారనమాట. సో ఇది దేనికి సంబంధించింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి వారు చేసేటువంటి ప్రోడక్ట్స్ని, వారు ఉత్పత్తి చేసేటువంటి ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, వారికి ఒక స్వయం ఉపాధిని కల్పించడం కోసం త్రిపుర రాష్ట్రంలో దివ్య కళామేళ 2024ని దీనికి సంబంధించి జరుపుకున్నారనమాట. సో ఇది చూసుకున్నట్లయితే త్రిపుర అగర్తలాలో జరుపుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సమ్మక్క సారలమ్మ జాతర ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సమ్మక్క సారలమ్మ జాతర పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే హిందూ గిరిజన దేవతలు సమ్మక్క సారలమ్మ దేవతలపై గౌరవంతో జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో కోయా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారు జరుపుకునేటువంటి పండుగ ఇది. సో హిందూ ట్రైబల్ గాడెస్ అయినటువంటి సమ్మక్క అలాగే సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం తెలంగాణలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 42nd ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2023 హెల్డ్ ఇన్ విచ్ సిటీ? 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2023లో ఏ నగరంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో జరుపుకున్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క థీమ్ వచ్చేసి వసుదైవ కుటుంబం అనేది దీనికి సంబంధించిన థీమ్. ఓకే, సో 2023కి సంబంధించినటువంటి రివిజన్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హూ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్? మొట్టమొదటి భారతీయ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని ఎవరు నిర్వహించారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి గోవా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క మొట్టమొదటి భారతీయ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి భారతీయ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ను ఓకే ఎవరు నిర్వహించారని చెప్పేసి అడిగారు. ఇది చూసుకున్నట్లయితే యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వారు కూడా నిర్వహించడం జరిగింది. సో యుఎస్ఐ అనేటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా నిర్వహించారనమాట. సో కంట్రీస్ ఓల్డెస్ట్ థింక్ ట్యాంక్ యుఎస్ఐ యునైటెడ్ సర్వీస్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హరేలా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. సో హరేలా అనేటువంటి పండుగను ఒడిస్సా రాష్ట్రంలో జరుపుకుంటారండి. హరేలా అనేటువంటి ఫెస్టివల్ను ఒడిస్సా రాష్ట్రంలో జరుపుకుంటారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి నౌకాయ్ అగ్రికల్చర్ ఫెస్టివల్ అనమాట. దీనితో పాటు మనకి నౌకాయ్ అనేటువంటి పండుగను కూడా జరుపుకుంటారు. ఇది కూడా చాలాసార్లు అడిగారు. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ. కొత్తగా వ్యవసాయం చేసేటప్పుడు లేదా పంట వేసేటప్పుడు జరుపుకునేటువంటి పండుగ. సో ఇక్కడ మెయిన్గా జరుపుకునేటువంటి ఏరియా వచ్చేసి వెస్టర్న్ ఒడిస్సాలో జరుపుకుంటారు. ఓకే, సో పశ్చిమ ఒడిస్సాలో ఈ యొక్క పండుగలను జరుపుకుంటారు. సో అదర్ ఫెస్టివల్స్ వచ్చేసి రథయాత్ర. ఈ రథయాత్ర గురించి మనకి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు. ఓకే, రథయాత్ర అనేది మనకి ఒడిస్సాలో జగన్నాథ దేవాలయం ఏదైతే ఉందో ఆ జగన్నాథ దేవాలయంలో జరుపుకుంటారు. ఇంకా రాజా పర్బ, కోణార్క్ ఫెస్టివల్, నాబా కలేబారా, ఓకే నాబా కలేబారా అనేటువంటి ఫెస్టివల్స్ని జరుపుకుంటారనమాట. సో నౌకాయ్ పండుగ, హరేలా పండుగ, అలాగే రథయాత్ర, రాజా పర్బ, కోణార్క్ ఫెస్టివల్, నాబా కలేబారా అనేటువంటి పండుగలు ఒడిశా రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగలు. నెక్స్ట్ క్వశ్చన్, 4th ఎడిషన్ ఆఫ్ నది ఉత్సవ్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? నది ఉత్సవ్ యొక్క 4వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగితే ఇది న్యూఢిల్లీ రాష్ట్రంలో జరుపుకున్నారు లేదా ఆ సిటీలో జరుపుకున్నారు. సో యమునా నది ఒడ్డున యొక్క
ఉత్సవాన్ని జరుపుకుంటారనమాట. సో ఆర్గనైజ్ చేసింది నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ అనేటువంటి డిపార్ట్మెంట్ వారు సో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓణం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. సో రీసెంట్లీ ఓణం ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఓణం మొత్తం చూసుకున్నట్లయితే 10 రోజులు జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఏ విధంగా అయితే 10 రోజులు జరుపుకుంటారో ఓణం పండుగని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం వారు జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో కేరళలోని మలయాళీ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటారు. సో ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగ. ఓకే, సో ఓణం పండుగ అని చెప్పేసి అంటారు. మహాబలికి సంబంధించినటువంటి దేవుణ్ణి కొలుస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాంగూస్ వ్యాలీ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. బాంగూస్ వ్యాలీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకునేటువంటి పండుగ అండి. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ వారు నిర్వహిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చచిన్ గ్రాజింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ. చచిన్ గ్రాజింగ్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి పండుగ అండి. సో తవాంగ్ అనేటువంటి ప్రాంతంలో జరుపుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లోని బూమ్లా పాస్ దగ్గర జరుపుకునేటువంటి పండుగ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ కల్చరల్ ఫెస్టివల్ ఆది పెరుక్కు సాంస్కృతిక ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో ఇది మాన్సూన్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు, వర్షాకాల పండుగ ఇది. సో ఆది పెరుక్కు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పల్కీ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. పల్కీ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఇది మహారాష్ట్రలో జరుపుకునేటువంటి పండుగ అండి. సో మహారాష్ట్రలో జరుపుకునేటువంటి పండుగ పల్కీ అనేటువంటి పండుగ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వార్కారి అనేటువంటి తెగలకు సంబంధించినటువంటి వారు ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. ఓకే, మహారాష్ట్రలో జరుపుకునేటువంటి పండుగ. సో ఇవి మనకి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. సో మరికొన్ని వీడియోస్ కూడా చేస్తాను ఇతర టాపిక్స్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.